హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 535 యూట్యూబ్ ఛానల్. గాయస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. గాయస్ నిన్నటి వీడియో కనుక చూసినట్లయితే నిన్నటి వీడియో కంటిన్యూ వీడియో అన్నమాట. ఈ రోజుటి వీడియో అయితే నిన్నటి వీడియోలో ఓంశక్తి అమ్మవారు ఇంకా కరుమారమ్మ అమ్మవారు అయితే మన గుళ్ళో అమ్మవార్లు పూనారనమాట. సో అమ్మవార్లకు మేమైతే పంబలి ఏర్పాట్లు అనేది చేయలేదు. రీజన్ ఏమిటి అనేసి నిన్నటి వీడియో కనుక చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అండ్ మంచి కామెంట్ కూడా చేయండి. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాము అమ్మవార్లకు కానీ లేదా స్వామివార్లకు కానీ ఆనందం కలిగించేది అలంకార రూపంలోనో లేకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళకు ఏదైనా ఖరీదైన వస్తువులు కొనించడంలోనో అలాంటి వాటిలో ఆనందం ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము. పొటేలు కొట్టి పూజలు చేయడము ఇలాంటివి ఆనందము అనేసి అనుకుంటూ ఉంటాము. కానీ ఆనందము అనేది, అసలైన ఆనందం అనేది వాళ్ళకు సంగీతంలో ఉంటుంది. ఆ సంగీతానికి వాళ్ళు నృత్యం అనేది చేస్తారు కదా, ఆ నృత్యం వల్ల వాళ్ళకు ఆనందం అనేది కలుగుతుంది. వాళ్ళని వర్ణించి పాడటం వల్ల వాళ్ళకు ఆనందం అనేది కలుగుతుంది. సో అదైతే మేము మిస్ చేసాము ఈసారి. అందువల్ల అమ్మవార్లకైతే కొద్దిగా కోపం అయితే వచ్చింది. ఎక్కడ నాకు ఆనందమే లేదు అంటే, పాటలు పెట్టాం కదమ్మా అడ్జస్ట్ చేసుకోండి, ఇలా ఉంది పరిస్థితి, అందరూ రాలేకపోయినారు అంటే, లేదు వస్తేనే మాకు ఆనందము, మాకు ఇందులోనూ ఆనందం లేదు అనేసి చెప్పారు. సో అందుకనేసి అయితే ఇప్పుడు ఇక్కడ పొంగల్ అయితే పెట్టాము. చూడండి ఎంత ఆనందంగా అమ్మవాళ్ళు నృత్యం అయితే చేస్తూ ఉన్నారు. గాయస్ చూశారు కదండి, ఇలా పంబకారు అంటే పంబలు వాయించేవారు ఆయనైతే మా మామయ్య అనమాట. ఊర్లోనే ఉంటారు, దేవదడి గ్రామంలోనే. అందువల్ల మా మామ అయితే పంబలు అనేది తీసుకొని వచ్చి వాయించారనమాట. అలా పంబలు వాయిస్తానే అమ్మవార్లకి చాలా మంచిగా అనిపించింది. మంచిగా సంతోషంగా వాళ్ళైతే నృత్యం అనేది చేశారనమాట. అలా చేస్తున్నప్పుడు ఇది కదా నాకు కావాల్సింది, మీరు ఎన్ని ఇచ్చినా ఎన్ని పెట్టినా నాకు ఏది కానీ అంత సంతోషం అనిపించదు. ఇలా పంబలు వాయిద్యం అనేది రాగానే మాకు అదే చాలు, ఆ వాయిద్యంతోనే మాకు ఆ నాట్యం చేసినప్పుడే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అనేసి అయితే అమ్మవారు అయితే మాకు చెప్పారు. ఆ తర్వాత అయితే పంబలి పెట్టి మరోసారి అయితే హారతి అనేది మేము జరిపించాము. హారతి తర్వాత అమ్మవారిని ఇలా అయితే మీకు చూపిస్తూ ఉన్నాను.
ఇక ఇక్కడైతే అమ్మవారి కాళికా అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఇక్కడ మేము పెట్టాము కదా. ఇక్కడైతే మామూలుగా మనము ఏదన్నా నాన్ వెజ్ వంటలు చేసినా కానీ వెజ్ అయినా కానీ లేవండి, వాటిని ఇక్కడైతే కుంభం అనేది వేసి పూజ అనేది జరిపిస్తూ ఉంటాము. బట్ ఇప్పుడైతే వర్షం అనేది చాలా గట్టిగా పడుతూ ఉండింది. తర్వాత కొద్దిసేపు స్టాప్ అయింది. ఆ గ్యాప్లో అయితే నేను అమ్మవారికి వచ్చి పూజ అనేది చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మాల వేయడానికి కూడా వీలు లేకుండా జారుతూ ఉండిందనమాట. అందుకైతే మేము అక్కడికి పైన ఎక్కి మాల వేయడానికి వీలు పడక అలానే పూలు అనేది అమ్మవారి పైన చల్లాము. చల్లి తర్వాత అయితే పాదాల దగ్గర పసుపు కుంకుమ అంతా వేసి పూజ అనేది చేశాను అనమాట. ఇలా వర్షం పడేటప్పుడైతే నాన్ వెజ్ అయినా కానీ మనము గుడిలో గర్భగుడి ముందు అయితే అంతరాలయం ఉంటుంది. ఆ అంతరాలయం ముందు మండపం అనేది ఉంటుందన్నమాట. సో ఆ మండపంలో మేమైతే అమ్మవారికి మంచిగా పూజ అనేది చేసి తర్వాత అమ్మవారి దగ్గర నిమ్మకాయ పెట్టి తీసుకొచ్చి గడపలో పెట్టి అయితే అమ్మవారికి ఎటువంటి మలినం కాకుండా మేమైతే అలా అమ్మవారిని నమ్ముకొని అక్కడ నిమ్మకాయ అనేది పెట్టి అమ్మవారి పైన భారం పెట్టినాను. కుంభం అనేది వేసి పూజ అనేది జరిపిస్తాము. గుడి యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. వాటి గురించి నేనైతే సపరేట్గా వీడియో అనేది చేస్తాను. ధర్మకర్త నెక్స్ట్ సహధర్మకర్త మామూలుగా పూజ చేస్తారు కదా, అంతా మేమేలేండి చేపించేది. సో వీరందరితో కలిపి గుడి యొక్క వివరాలు ఎప్పుడు మేము నిర్మించాము వీటి గురించి అయితే వారి నోటితోనే నేను అన్నీ చెప్పించి మాట్లాడిపిస్తాను. ఆ వీడియో కూడా నేను తొందరలోనే మీకు అందజేస్తానండి. శివరాత్రికి మనము ముందుగానే ఈ వీడియో అయితే నేను తప్పకుండా మీకైతే అందజేస్తాను. లోపల గర్భగుడిలో అయితే మనము అమ్మవారి యొక్క అంటే అంకాలమ్మవారి శాంత రూపంలో విగ్రహం అయితే ప్రతిష్ఠించాము. మూల విగ్రహం అనేది రాతి రూపంలో. ఇక్కడైతే సిమెంట్తో కట్టినటువంటి రుద్ర రూపంలో ఉన్నటువంటి కాళికా పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం అన్నమాట. సో అక్కడ పూజ అనేది జరిపించిన తర్వాత ఇక్కడ వేపలమ్మ అన్నమాట. వేప చెట్టుకి మేము చీర అనేది కట్టి పసుపంతా పూసి అమ్మవారి యొక్క ప్రతిమ అనేది కుంకుమతోటి తీసామన్నమాట. ఇక్కడైతే నేను ముందుగానే పసుపు ఇంకా పాలతోటి అభిషేకం అనేది అంటే పసుపు నీళ్ళు పోసి అభిషేకం చేసిన తర్వాత పాలతోటి అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత పసుపు అయితే పూసి కుంకుమ బొట్లు అనేది పెట్టాను. తర్వాత చీర కట్టి అమ్మవారి ముఖం అనేది కుంకుమతోటి తీసానన్నమాట. తర్వాత ఇక్కడైతే నేను పూజ అనేది చేస్తూ ఉన్నాను. ఒకవైపు పూజ చేస్తూ ఉంటే వర్షం పడి నీళ్ళు అనేది ఇలా అమ్మవారి ఫేస్ పైన కారుతూ ఉన్నిందనమాట. పూజ అనేది కంటిన్యూ అవుతుంది, చూద్దాం ఇప్పుడు. సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారంటే మన నోటిఫికేషన్స్ డైలీ వస్తుంది. తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.